అర్ధరాత్రి పార్లమెంట్లో ఆమోదించబడిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉన్న ముస్లిం సంఘాలు, ప్రజాస్వామ్య ప్రేమికులు, లౌకికవాదులు సంఘటితంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఉర్దూ పాఠశాల నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం పెరిగి అనతి కాలంలోనే దేశంలో ఉన్న భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దారులు తెరిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ కి మరియు విజయనగరం శాసనసభ్యురాలు అదితి గజపతి రాజుకి మెమరాండం అందించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల పెద్దలు రహీం, జకీర్, అన్నార్, ముసఫా, నిజాం, షరీఫ్, ఇక్బాల్, మున్వీర్ తదితరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మన పూర్వీకులు, మన ముస్లింస్లకి వక్ఫ్ చేసిన దానం ఇది. అల్లా మార్గంలో వాళ్ళు దానం చేసిన భూములు ఇది. దీంట్లో మాకు మసీదులు, మద్రసాలు, ముఖ్యమైన భూములు ఉన్నాయి. దానికి ఇప్పుడు ఉన్న రాజ్యాంగం వ్యతిరేకంగా దానికి బిల్లు పాస్ చేసి మన మీద దౌర్జన్యం చేస్తున్నారు. దీనికి మనం వ్యతిరేకంగా పోరాడటానికి మనం ఈ రోడ్డు మీద వచ్చినాము. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాం